ఒక 10 స్టాక్స్‌లోని చాలా మంచి ఆపర్చునిటీ అయితే కనపడుతుంది. వాటి గురించి ఈరోజు వీడియోలోనైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా డిక్సన్ టెక్నాలజీస్ అండ్ వివో జాయింట్ వెంచర్ గురించి ఐడియా ఉన్నది కదా. దీని రిలేటెడ్‌గా వీళ్ళు చాలా రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ కూడా వచ్చేసింది. సో ఈ అప్రూవల్ రావడం వలన డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి ఏ లెవెల్‌లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అన్నది కూడా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఐటీ జాబ్స్ రిలేటెడ్‌గా కూడా ఒక న్యూస్ కనిపిస్తుంది. అది డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 827 పాయింట్స్ పెరిగి 77,569 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 244 పాయింట్స్ పెరిగి 24,206 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.2% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.39% పెరిగింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మెయిన్లీ ఈరోజు సెషన్లో మన మార్కెట్ని ఎక్కువగా బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గా డ్రైవ్ చేసే అండ్ దీంతో పాటుగా ఐటీ స్టాక్స్ కూడా పాజిటివ్గా డ్రైవ్ చేసే. ఫస్ట్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే నిన్న టీసీఎస్ నెంబర్స్ వచ్చాయి కదా. నెంబర్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ క్వార్టర్లోని వీళ్ళు నెంబర్స్లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. కానీ ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, టీసీఎస్ అనే కాదు మిగిలిన ఐటీ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా మూవ్ అయ్యాయి కదా. దీనికి రీజన్ ఏంటంటే టీసీఎస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి హైరింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్. ఈ క్వార్టర్ 1లోని టీసీఎస్ వాళ్ళు ఓవరాల్గా 9,279 జాబ్స్ అయితే యాడ్ చేశారు. లాస్ట్ 1 yearగా చూసినట్లయితే ఒక క్వార్టర్లోని వీళ్ళు ఇదే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ని యాడ్ చేయడం. దట్టు ఏ డిస్రప్షన్ ఉన్నటువంటి ఈ టైంలో టీసీఎస్ దగ్గర నుంచి ఏదైతే ఈ హైరింగ్ మూమెంటం కనపడిందో దాంతో ఐటీ సెక్టర్లోని కొంత రికవరీ చూడొచ్చు. ఇంత హైరింగ్ చేస్తున్నారంటే వీళ్ళకి కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితేనే కదా ఏ కంపెనీ అయినా కూడా హైరింగ్ చేస్తుంది. సో దాంతోనే టీసీఎస్ ఈ విధంగా హైరింగ్ చేసి ఉండొచ్చు. అండ్ రిమైనింగ్ ఐటీ కంపెనీస్కి కూడా ఇది పాజిటివ్ అవ్వచ్చు అన్న హోప్స్తోనే ఈరోజు సెషన్లోని ఓవరాల్గా మనకి ఐటీ స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. నో టీసీఎస్ నెంబర్స్ వచ్చేసాయి. ఇంకా రిమైనింగ్ ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా వస్తాయి కదా. వీళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయి, వీళ్ళ మేనేజ్మెంట్స్ ఏం గైడెన్స్ ఇస్తాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా ఈరోజు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి కదా. ఎస్పెషల్లీ మీరు పిఎస్యూ బ్యాంక్ సెగ్మెంట్లో చూసినట్లయితే చాలా స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దీనికి కారణం ఏంటంటే ఈరోజు సెషన్లోని ఇండియన్ బ్యాంక్ నెంబర్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం కదా, ప్రెజెంట్ అయితే చాలా బ్యాంక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయని. సో బ్యాంక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ టైంలోని ఇండియన్ బ్యాంక్ వాళ్ళు చాలా మంచి నెంబర్స్ పోస్ట్ చేయడం, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నెంబర్స్ కూడా డీసెంట్గా రావడంతో మార్కెట్లో ఒక హోప్స్ బిల్డ్ అయ్యాయి. అంటే ఈ క్వార్టర్లోని మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ దగ్గర నుంచి బెటర్ నెంబర్స్ రావచ్చు అని చెప్పి హోప్స్ బిల్డ్ అవడంతో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్లోని ఈరోజు సెషన్లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఎస్పెషల్లీ పిఎస్యూ స్పేస్లో మనం చూసినట్లయితే ఇండియన్ బ్యాంక్ పాజిటివ్ నెంబర్స్ పోస్ట్ చేయడంతో రిమైనింగ్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా పాజిటివ్ నెంబర్స్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్లోనైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిమైనింగ్ పిఎస్యూ బ్యాంక్స్ మనం చూసినట్లయితే దగ్గరగా 12 పిఎస్యూ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 12 పిఎస్యూ బ్యాంక్స్లో కూడా చిన్న పిఎస్యూ బ్యాంక్స్ని తీసాం అనుకోండి, 10 పిఎస్యూ బ్యాంక్స్ వరకు కూడా ప్రెజెంట్ కొంత బెటర్గానే నెంబర్స్ పోస్ట్ చేయొచ్చు అనే హోప్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఈసారి రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బిజినెస్ అప్డేట్స్ కూడా చాలా డీసెంట్గానే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నెంబర్స్ కూడా బాగా వచ్చాయి అనుకోండి, ఈ క్వార్టర్లోని డెఫినెట్గా బ్యాంకింగ్ స్టాక్స్లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్గా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ప్రెజెంట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చాలా అట్రాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ బ్యాంక్ రిలేటెడ్గా ఇండివిజువల్గా వర్క్ చేయలేము అనుకున్నట్లయితే ఈవెన్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఆపర్చునిటీని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఓవరాల్గా మనం మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. దీంతో పాటుగా వార్ రిలేటెడ్గా అది పెద్ద టెన్షన్స్ ఏమీ క్రియేట్ అవ్వలేదు. ఈవెన్ యూఎస్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి టెన్షన్ టైంలో కూడా యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ అయితే జరగచ్చు అన్నట్టుగా సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ పాజిటివ్ హోప్స్తోనే మనకి మార్కెట్లో అయితే ఈరోజు సెషన్లో పాజిటివ్ మూమెంట్ అనేది బిల్డ్ అయింది. వీకెండ్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందంటే యూఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందనుకోండి, వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే షేర్ చేస్తాం. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్గా మాట్లాడుకోబోతున్నాం.
యాక్చువల్లీ నిన్న నైటే ఈ డిక్సన్ టెక్నాలజీస్ వివో వాళ్ళు ప్రీవియస్‌గానే పార్ట్నర్‌షిప్ అనౌన్స్ చేశారు కదా! ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే ఫార్మ్ చేసి, ఆ జాయింట్ వెంచర్ ద్వారా వివో రిలేటెడ్‌గా స్మార్ట్ ఫోన్స్‌ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయనున్నారు. కాకపోతే ఈ జాయింట్ వెంచర్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. ఎందుకంటే చైనీస్ కంపెనీతోని వీళ్ళు ఈ పార్ట్నర్‌షిప్‌ని ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి. సో, చాలా రోజుల నుంచి ఈ గవర్నమెంట్ అప్రూవల్ గురించి డిక్సన్ వాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చారు. ఫైనల్లీ నిన్న నైట్ దీని రిలేటెడ్‌గా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేయడంతో ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్‌గా డిక్సన్ నుంచి అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. ఈ జాయింట్ వెంచర్‌లో డిక్సన్ వాళ్ళు 51% స్టేక్ హోల్డ్ చేయబోతున్నట్లయితే, వివో వాళ్ళు 49% స్టేక్‌ని హోల్డ్ చేయనున్నారు. నౌ ఈ డిక్సన్ వివో జాయింట్ వెంచర్ ఎందుకు డిక్సన్ టెక్నాలజీస్‌కి చాలా ఇంపార్టెంట్ అంటే, ఈ డిక్సన్ వివో జాయింట్ వెంచర్ ఫార్మ్ చేయకపోయినా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్‌గా ఏం గైడెన్స్ ఇచ్చింది? ఫైనాన్షియల్ ఇయర్ 27లోని వీళ్ళు దగ్గరగా 56,000 క్రోర్స్ వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తామని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లోని చాలా మంచి గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్స్ రిలేటెడ్‌గా కావచ్చు, ల్యాప్‌టాప్స్ రిలేటెడ్‌గా కావచ్చు, వీటన్నిటి రిలేటెడ్‌గా కూడా మంచి డిమాండ్ కనపడుతున్నది. దాంతోనైతే వీళ్ళ రెవెన్యూస్‌లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి ఫైనాన్షియల్ ఇయర్ 27లోని 56,000 క్రోర్స్ రెవెన్యూ గైడెన్స్ మీడియాతో మాట్లాడుతూ అయితే వాళ్ళు ఇచ్చారు. సో, అదే వీళ్ళ రిలేటెడ్‌గా ఒక అడ్వాంటేజ్ అనుకున్నట్లయితే, ఈ వివోతో జాయింట్ వెంచర్ ఫార్మ్ అవ్వడం వల్ల వీళ్ళకి మ్యాసివ్ ఆపర్చునిటీ క్రియేట్ అవబోతుంది. నౌ వివో రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే, క్యాలెండర్ ఇయర్ 23లోని వివో వాళ్ళు 22.2 మిలియన్ వివో మొబైల్స్‌ని షిప్‌మెంట్ చేసినట్లయితే, అది క్యాలెండర్ ఇయర్ 25 నాటికి 25 మిలియన్‌కి అయితే పెరిగింది. అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ కూడా 19%కి పెరగడం జరిగింది. సో, ఇప్పుడు డిక్సన్ వివో జాయింట్ వెంచర్ ఫార్మ్ అయిన తర్వాత వివో యొక్క స్మార్ట్ ఫోన్స్ అన్నిటిని కూడా డిక్సన్ వివో జాయింట్ వెంచర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉంది కదా! నౌ ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు ఏవైతే వివో మొబైల్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, దానివల్ల ఓవరాల్ డిక్సన్ వాళ్ళ వాల్యూమ్స్ 55-60% వరకు పెరగచ్చు. అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూమ్స్ ఇంతలా పెరగచ్చు అని చెప్పి మార్కెట్లో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. దట్టు ఈ జాయింట్ వెంచర్ యొక్క ఆపరేషన్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 27 Q3కి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వన్స్ ఈ జాయింట్ వెంచర్ ఆపరేషన్స్ గనక స్టార్ట్ అయినట్లయితే, వీళ్ళు వివో రిలేటెడ్‌గా ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ మొబైల్స్ అన్నీ కూడా ఈ జాయింట్ వెంచరే మ్యానుఫ్యాక్చర్ చేస్తది కాబట్టి, దాంతో డిక్సన్ వాళ్ళ వాల్యూమ్స్ అమాంతం పెరుగుతాయి. దాంతో డిక్సన్ వాళ్ళ రెవెన్యూస్‌లో కూడా మనకి మంచి గ్రోతే కనపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి, లాంగ్ టర్మ్‌లో ఇది డెఫినెట్‌గా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి చాలా పాజిటివ్ ప్లే చేయనుంది. ఎంత త్వరగా ఈ జాయింట్ వెంచర్ కంపెనీ యొక్క ఆపరేషన్స్‌ని వీళ్ళు స్టార్ట్ చేస్తారన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దీన్నైతే ట్రాక్ చేయొచ్చు. ఆల్రెడీ డిక్సన్ టెక్నాలజీ స్టాక్ అయితే బాగానే ర్యాలీ అయింది. కొంత ఎక్స్‌పెన్సివ్‌గా ట్రేడ్ అవుతున్నా కూడా ఈ జాయింట్ వెంచర్ కంపెనీ అయితే డిక్సన్‌కి మ్యాసివ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అయినటువంటి పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఉన్నది కదా! ఈ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నిన్న నైట్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. రీసెంట్‌గా ఏంటంటే, మనకి ట్రాఫిక్ చలాన్స్ ఉంటాయి కదా! ఈ ట్రాఫిక్ చలాన్స్ రిలేటెడ్‌గా చాలా వరకు మనకి ఆర్‌టీఓస్ దగ్గర నుంచి మెసేజ్‌లు అయితే వస్తున్నాయి కదా! ట్రాఫిక్ చలాన్ పే చేయమని చెప్పేసి. సో, దీన్నే అదునుగా తీసుకుని ఇప్పుడు ఏంటంటే, స్కామ్‌స్టర్స్ వాళ్ళు ట్రాఫిక్ చలానా మీ వెహికల్ పైన పడింది, వెంటనే పే చేయాలని చెప్పి మన మొబైల్‌కి వాట్సాప్‌లో కావచ్చు, నార్మల్ మెసేజ్ కావచ్చు, ఒక మెసేజ్ అయితే పంపిస్తున్నారు. దానిలోని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైనా ఏపీకే ఫైల్ గానీ, పీడీఎఫ్ ఫైల్ గానీ పంపిస్తున్నారు. డౌన్‌లోడ్ చేసుకోండి, యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే ఫైన్ పే చేయాలని. పాపం చాలామంది తెలియక వాటిపైన క్లిక్ చేసేసి డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్‌లో మాల్‌వేర్ వైరస్ ఇన్‌స్టాల్ అయిపోవడం వలన ఆ మొబైల్‌లోని ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. దాంతోని చాలా రకాల స్కామ్సే జరుగుతున్నాయి కాబట్టి, ఈ విధంగా మీకు ఏపీకే ఫైల్స్ కావచ్చు, పీడీఎఫ్ ఫైల్స్ కావచ్చు, ఎవరైనా సరే ట్రాఫిక్ చలానాన్ని పంపిస్తున్నట్లయితే వాటిని అస్సలు డౌన్‌లోడ్ చేయొద్దని చెప్పి గవర్నమెంటే చెప్తుంది. మీరు ఒకవేళ ట్రాఫిక్ చలాన్లు పే చేయాలనుకున్నట్లయితే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్‌లోకి వెళ్ళినట్లయితే అఫీషియల్ ఆర్‌టీఓ యాప్స్ మీకైతే అవైలబుల్‌గా ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని పే చేయండి తప్ప, ఇలాంటి మెసేజ్‌లను చూసి మాత్రం మోసపోవద్దని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అలర్ట్ అయితే వచ్చింది. చాలామందికి తెలియక పాపం ఇటువంటి వాటి మీద క్లిక్ చేసి మోసపోయేటువంటి అవకాశం ఉంది కదా! సో, అందరికీ రీచ్ అయ్యేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి. నెక్స్ట్ ఇందాకే మార్కెట్ అనాలిసిస్‌లోని ఐటీ సెక్టర్‌లో జాబ్ ఎడిషన్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని గురించి మాట్లాడుకున్నాం కదా! టీసీఎస్ వాళ్ళు ఈ క్వార్టర్‌లోని దగ్గరగా 9,000 పైనే జాబ్స్ యాడ్ చేశారని చెప్పి, ఇప్పుడు మార్కెట్‌లోని మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్లీ ఏఐ వలన ఐటీ సెక్టర్‌లో జాబ్ కట్స్ అవుతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా! ప్రీవియస్‌గా ఏంటంటే, ఈ జాబ్ కట్స్ రిలేటెడ్‌గా కంపెనీస్ దగ్గర నుంచి అనౌన్స్‌మెంట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఐటీ సెక్టర్‌లోని చాలా సైలెంట్‌గా జాబ్స్ లే ఆఫ్ అయితే జరుగుతున్నట్టుగా ఎన్‌డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్స్‌పెక్టెడ్ ప్రకారం ఈ ఏఐ వలన 2026లోని ఓవరాల్‌గా 35,000 వరకు కూడా ఐటీ సెక్టర్‌లోని జాబ్ కట్స్ చూసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ జాబ్ కట్స్ కూడా చాలా సైలెంట్‌గా అవుతున్నాయి. ఇక పైన కూడా ఇంతే సైలెంట్‌గా జాబ్ కట్స్ జరిగిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నిజంగా ఐటీ సెక్టర్‌లోని రీసెంట్‌గా అంటే ప్రీవియస్‌గా జాబ్ కట్స్ జరుగుతుండేవి. ఇప్పుడు లాస్ట్ 1-2 మంత్స్‌గా కూడా ఈ జాబ్ కట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయా లేదా? మీలో చాలామంది ఐటీ సెక్టర్‌లో వర్క్ చేస్తున్నారు కదా! సో, మీ కంపెనీలోని సిట్యుయేషన్ ఎలా
ఎలా ఉన్నది? జాబ్ కట్స్ అన్నవి కంటిన్యూ అవుతున్నాయా? లేదా ఎన్విరాన్మెంట్లో ఏదైనా కొంత బెటర్మెంట్ అన్నది మీకు కనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఐటీ సెక్టర్ని ట్రాక్ చేసేటువంటి మరింత మంది ఇన్వెస్టర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ జూన్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా అయితే రిలీజ్ అయింది. మే మంత్లోని ఓవరాల్గా ఈక్విటీ ఫండ్స్లోకి 22,908 crores ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే జూన్లోని 28,973 crores ఇన్ఫ్లోస్ వచ్చాయి. యాక్చువల్లీ మే మంత్లోని ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనపడిన తర్వాత జూన్లో మార్కెట్ కొంత రికవర్ అయింది కదా, దీంతో అగైన్ ఈక్విటీ ఫండ్స్లోకి ఇన్ఫ్లోస్ అయితే పెరిగాయి. కాకపోతే మార్చ్ అండ్ ఏప్రిల్తో కంపేర్ చేస్తే మాత్రం జూన్ మంత్లోని వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ కొంత తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్లో రికవరీ కనపడినట్లయితే ఈక్విటీ ఫండ్స్ లోకి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ అలాగే జూన్ క్వార్టర్ ఎండింగ్ కదా, సో జనరల్ ఏంటంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్ ని అలా అకౌంట్స్ లో ఉంచుకోకుండా డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి కదా. ఇన్వెస్ట్ చేసిన తర్వాత క్వార్టర్ ఎండింగ్ కి వాళ్ళు కొంత ఫండ్ అది వాళ్ళు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఏం చేస్తాయంటే డెట్ ఫండ్స్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయితే విత్డ్రా చేస్తుంటారు. దాంతోనే ఈ జూన్ మంత్ లోని డెట్ ఫండ్స్ నుంచి అయితే స్ట్రాంగ్ గానే అవుట్ ఫ్లోస్ అయితే వెళ్ళాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈక్విటీ ఫండ్స్ లోకి ఏవైతే ఇన్ఫ్లోస్ ఇంప్రూవ్ అవుతున్నాయో అదైతే మనం పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉన్నది. యాక్చువల్లీ టెలికాం కంపెనీస్ అన్ని కూడా ఈ అక్టోబర్ నవంబర్ లోని టారిఫ్ హైక్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే 5 స్టేట్స్ లోని ఫిబ్రవరి అండ్ అలాగే మార్చ్ లో ఎలక్షన్స్ ఉండడం వలన ఈ టారిఫ్ హైక్ ని వీళ్ళు మార్చ్ ఆర్ ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి బోఫా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా కూడా ఎలక్షన్స్ ఉన్నప్పుడు కొంతవరకు వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చేయడం జరిగింది 2024 లో. సో ఈసారి కూడా అదే టెలికాం కంపెనీస్ ఫాలో అవ్వచ్చు అన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ టారిఫ్ హైక్స్ డిలే అయినట్లయితే యూజర్స్ కి అయితే అది కొంతవరకు రిలీఫ్ గానే మనం చూడాలి. బట్ టెలికాం కంపెనీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ కొంత పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఇండియా యూకే తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసింది కదా. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఇప్పుడు జూలై 15th నుంచి యూకే నుంచి మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కొన్ని రకాల కార్స్ పైన గవర్నమెంట్ డ్యూటీస్ అయితే కట్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే 3000 cc ప్లస్ పెట్రోల్ అండ్ అలాగే 2500 cc ప్లస్ డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రీవియస్ గా 110% డ్యూటీ ఉండేది, దాన్ని 30% కట్ చేశారు. బట్ దీని రిలేటెడ్ ఒక లిమిట్ అయితే ఉన్నది. ఓన్లీ 10,000 కార్స్ వరకే ఈ డ్యూటీ కట్ అనేది వర్తించబోతుంది. దీంతో పాటుగా 1500 to 3000 cc ఉన్నటువంటి పెట్రోల్ అండ్ అలాగే 1500 to 2500 cc ఉన్నటువంటి డీజిల్ వెహికల్స్ ఉంటాయి కదా, వీటిలో 5000 కార్స్ పైన డ్యూటీని 66% నుంచి 50% కి కట్ చేయడం జరిగింది. అండ్ అలాగే అప్ టు 1500 cc ఉన్నటువంటి కార్స్ 5000 కార్స్ పైన 66% నుంచి డ్యూటీని 50% కి కట్ చేశారు. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ లో భాగంగా ఈ విధమైనటువంటి డ్యూటీ కట్స్ ని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ డ్యూటీ కట్ చేయడం వలన యూకే నుంచి మన ఇండియాలోకి రాబోతున్నటువంటి కొన్ని రకాల వెహికల్స్ యొక్క ప్రైస్లు తగ్గుతాయి కాబట్టి కొంతవరకు మన ఆటో కంపెనీస్ కి టఫ్ కాంపిటీషన్ ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి హుండై ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $52.83 million. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే వీళ్ళకి 503 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లో భాగంగా మిడిల్ ఈస్ట్ కి వీళ్ళు ఫిల్టరేషన్ యూనిట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అయాన్ ఎక్స్చేంజ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పి వచ్చిన న్యూస్ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లోని టోటల్ గా 41.33% స్టేక్ ని 1515 crores కి అయితే ఎక్వైర్ చేయబోతున్నారు. ఈ ఎక్విజిషన్ ఈ థర్డ్ క్వార్టర్ కి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా దీని రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అవి రావాలి. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ఎక్విజిషన్ అయితే కంప్లీట్ అవబోతుంది. సో ఈ ఎక్విజిషన్ లో భాగంగా సెబీ రూల్స్ ప్రకారం 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవబోతుంది. సో ఎప్పుడైతే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లోని అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఈ స్టేక్ ఎక్వైర్ చేయడం ద్వారా వాళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఓవరాల్ గా ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం లాంగ్ టర్మ్ లోని అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి HFCL వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ కస్టమర్ దగ్గర నుంచి కొత్తగా $51.98 million వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే వీళ్ళకి 495.80 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కస్టమర్ యొక్క స్పెసిఫికేషన్ ప్రకారం వీళ్ళు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది ఒక డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం.
నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి కొత్తగా 158 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే వీళ్ళకి కియోంఝర్ డిస్ట్రిక్ట్ మెంటల్ ఫౌండేషన్ దగ్గర నుంచి ఒక 2 ఆర్డర్స్ వచ్చినట్లయితే సంగతన్ కేంద్రీయ విద్యాలయం నుంచి మరొక 2 ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా 1:3 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అండ్ ఆ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ July 10th. అంటే ఈ రోజు ఇనిషియల్ గా స్టాక్ ప్రైస్ అయితే అడ్జస్ట్ అయిపోయింది. స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయిన తర్వాత స్టాక్ లోని స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనపడడంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అంతేగాని స్టాక్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి స్పెషల్ రీజన్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు ఈ రోజు ఫ్రెంచ్ క్లీన్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి డయాక్సికల్ వాళ్ళతోని ఒక పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని లో కార్బన్ కెమికల్ ప్రొడక్షన్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పి ఈ 2 కంపెనీస్ కలిపి ఈ లో కార్బన్ కెమికల్స్ రిలేటెడ్ గా వర్క్ చేయడంతో పాటుగా అదర్ క్రిటికల్ కెమికల్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే ఈ రోజు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటారు కదా. ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీలోని వీళ్ళు ఏదైతే 331 crores రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేశారో ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళ కంపెనీ పార్టిసిపేషన్ కి వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే అప్రూవ్ చేశారని, ఈ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీలోకి రాబోతుందో దాని ద్వారా ఈ బిజినెస్ ని ఫర్దర్ గా స్ట్రెంథన్ చేయబోతున్నట్టుగా సో వీళ్ళ ప్రమోటర్స్ కి ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ పైన స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నదని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రమోటర్స్ దగ్గర నుంచి ఏదైతే ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ రాబోతుందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో గ్రీవ్స్ కాటన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జేబీఎం ఆటో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జేబీఎం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు ఈ రోజు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ ఎలక్ట్రిక్ లగ్జరీ కోచ్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ వెహికల్ లోని 22 మహారాజా రిక్లైనింగ్ సీట్స్ తో పాటు 20+ స్లీపర్ బర్త్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఆన్ బోర్డింగ్ వాష్రూమ్ కూడా ఉంటదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా అనదర్ సీటింగ్ కాన్ఫిగరేషన్ తో మరొక వెహికల్ కూడా వీళ్ళైతే తయారు చేసినట్టుగా ఎక్స్చేంజెస్ అప్డేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా చాలా మంచి డిమాండ్ అయితే కనపడుతున్నది కదా. సో ఈ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు కొత్త ఎలక్ట్రిక్ లగ్జరీ గెలాక్సీ కోచ్ ను కూడా లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ గా వీళ్ళకి మంచి డిమాండ్ కనపడినట్లయితే అది జేబీఎం ఆటో వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ 12% కన్నా అబోవ్ ఆల్కహాల్ ఉండేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక పైన ఓవర్ ద కౌంటర్ అయితే సెల్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి కొంత ఆల్కహాల్ ఎక్కువగా ఉన్నటువంటి కాఫ్ సిరప్స్ కావచ్చు ఇటువంటివన్నీ ఏమవుతున్నాయంటే మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఇక పైన 12% కన్నా అబోవ్ ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి ఎటువంటి డ్రగ్ అయినా కూడా ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినట్లయితే ఓవర్ ద కౌంటర్ మాత్రం ఇటువంటి డ్రగ్స్ ని సెల్ చేయకూడదు. సో ఈ విధంగా చేయడం ద్వారా కొంతవరకు ఏదైతే మిస్యూజెస్ జరుగుతుందో దాన్ని అయితే కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోని 13.47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్వాన్సెస్ లోని 13.89% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసాలో కూడా 15.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఈ రోజు సెషన్ లోని ఇండియన్ బ్యాంక్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ బిజినెస్ లో ఇయర్ 19% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రాస్ అడ్వాన్సెస్ లో 26% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ డిపాజిట్స్ లోని 12% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా 14% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో 26.84% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.